సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కొనసాగుతుంది. రంగురంగుల పతంగులతో భాగ్యనగర ఆకాశం ఒక అద్భుతమైన కాన్వాస్లా మారిపోయింది. ప్రపంచం నలుమూలల నుంచి కైట్ ఫ్లయర్స్ తరలివచ్చారు. రష్యా, పోర్చుగల్, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్, ఉక్రెయిన్, వియత్నాం, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా వంటి 19 దేశాల నుంచి 40 మంది నిపుణులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అలాగే భారతదేశంలోని 15 రాష్ట్రాల నుండి 55 మంది జాతీయ స్థాయి కైట్ ఫ్లయర్స్ పాల్గొని వైవిధ్యమైన పతంగులను ఎగరవేస్తున్నారు. భూమి నుండి ఆకాశానికి రంగురంగుల సందేశాలు పంపుతున్నారా అన్నట్టుగా గ్రౌండ్ అంతా పతంగులతో నిండిపోయింది. డాల్ఫిన్లు, కార్టూన్ క్యారెక్టర్లు, డ్రాగన్లు, భారీ ఆకారాల్లో ఉన్న గాలిపటాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో అట్టహాసంగా కైట్ ఫెస్టివల్ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కైట్ ఫెస్టివల్ పెద్ద ఎత్తున కూడా సందర్శకులు అట్లాగే కైట్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి అభిమానులంతా కూడా పాల్గొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చిన్న పెద్ద పతంగులన్నీ కూడా హడావిడిగా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా ఇక్కడికి వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనతో పాటు చిన్న పాప ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? I'm from Rajasthan. Rajasthan. Yeah. This place is delightful and so amazing. I never saw animals floating in the sky and people from different countries. Such a good experience. ఇట్లా ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు అని కాకుండా కైట్ ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా మనం చూడొచ్చు సందర్శకులు ఇక్కడికి వచ్చి ఈ కైట్ ఫెస్టివల్ని చూడడానికి వచ్చినటువంటి పరిస్థితులు. అయితే కొంత వెదర్ ఇంకా పూర్తి స్థాయిలో సహకరించట్లేదని చెప్పుకోవాలి. గాలి కనుక స్టార్ట్ అయితే పెద్ద ఎత్తున కూడా పెద్ద పెద్ద పతంగులు అన్ని గాలిలో వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇక్కడ విదేశీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలామంది ఇక్కడికి వచ్చి కైట్లను ఎగరేస్తూ ఉన్నారు. వివిధ రకాల మొత్తం 30 దేశాలకు పైచిలకు విదేశీయులు వచ్చారు. అట్లాగే మన దేశం నుంచి 15 రాష్ట్రాల నుంచి వచ్చారు. హలో, హౌ ఆర్ యు? Good on you. Okay, where are you from? I am from France. France. Yes, exactly. Okay, are you enjoying? My name is Mathieu. Mathieu. Yes. Which kite are you playing? We are this kite over. Okay. The big one. Yes. Big one. Yes, exactly. ఇది మొత్తానికి ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితులు. విదేశీయులు చిన్నపిల్లలతోటి సరదాగా గడుపుతున్నటువంటి సందర్భాన్ని చూసాం, సంభాషిస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. కొంతమందిని మాట్లాడిద్దాం. హలో మ్యామ్, హౌ ఆర్ యు? Hello, fine. And you? Oh, I am good. Thank you. You're good. Happy Oh. Sankranti. Are you enjoying this festival? I love this place. Hyderabad is quite nice and people are so nice. Nice. It's really amazing for us to be there. It's a pleasure. Right, ma'am. Thank you. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి కైట్స్ ఎగరేస్తున్నారు. కొంతమంది పంజాబీ అట్లాగే ఇతర వాళ్ళు ఉన్నారు. హలో బ్రదర్. हेलो जी, बहुत बढ़िया. आप कैसे हो? आई एम गुड. थैंक यू. आप कहाँ से हैं? चंडीगढ़, पंजाब. पंजाब. तो कौन सा वाला आप काइट? हम अभी उड़ा रहे हैं ये शिनचैन काइट. शिनचैन काइट. ओके. कितने दिन आया था अभी? आज दूसरा दिन है, कल पहला दिन था. तो कल हमने उड़ाई थी स्नेक काइट, पावर काइट, स्टंट काइट और रेनबो काइट. तो आज अभी हवा थोड़ी कम है तो अभी आहिस्ता आहिस्ता इसको बढ़ाएंगे, बड़ा करेंगे. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. మరికొంతమందిని మనం మాట్లాడితే ప్రయత్నం. హలో మ్యామ్. हेलो, హలో, హౌ ఆర్ యు? आई एम फाइन. हैप्पी संक्रांति. हैप्पी लोहड़ी एंड हैप्पी मकर संक्रांति. आप कहाँ से? मैं चंडीगढ़ पंजाब से. चंडीगढ़. या कितने दिन हुआ आप हैदराबाद आके? आई थिंक हमें 3 डेज हो चुके हैं और नेक्स्ट 3 डेज भी हम यहीं पे हैं. कौन सा काइट आप उड़ा रहे हैं? हमारी काइट है बटरफ्लाई और स्नेक भी है और भी बहुत सारी है, लेकिन मेन जो हमारा जो मैसेज है वो यही है कि भाईचारे के साथ रहना चाहिए. जो संदेश है वो ये है कि नौजवान बाहर आएँ, काइट्स उड़ाएं, क्योंकि फ़ोन और लैपटॉप तो हम चलाते रहते हैं, लेकिन जो मज़ा नेचर के साथ जुड़ने का है उसके जैसा कोई मज़ा ही नहीं है. सो सभी जाने बाहर आओ, स्पेशली आओ, काइट्स उड़ाओ, नेचर के साथ जुड़ो, बिकॉज इससे हमारी जो एनर्जी है वो बढ़ती है. 3 రోజుల పాటు జరిగేటువంటి కైట్ ఫెస్టివల్ను దేశ విదేశీయులంతా కూడా వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్టు రమేష్తో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ నుంచి.